జగనన్న ఇచ్చిన పథకాలే ప్రజల ఆదరణ అని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని కొత్తపల్లిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత ఎన్నికల ప్రచారం దూసుకుని పోతున్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుల ఇళ్ల వద్దకే సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు సీఎం జగన్మోహన్ రెడ్డిని, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారంటున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలితతో మా ఉమ్మడి కడప జిల్లాల ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాలు హోరెత్తున సాగుతున్నాయి. ఇవాళ రాయచోటి పట్టణంలోని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు. ప్రజల వద్దకు వెళ్లి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజల్ని కోరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత గారు ఉన్నారు. ఆమె ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎన్నికల ప్రచారం మీరు ప్రజల వద్దకు వెళ్తున్నారు కదా, ఎలా ప్రజలు మీకు ఎలాంటి ఆదరణ ఇస్తున్నారు? ప్రజలు జగనన్న పెట్టిన పథకాలే ప్రజల ఆదరణ అంతా. అమ్మఒడి అయితేనేమి, ఈ పింఛన్ అయితేనేమి, ప్రతి ఒక్క పథకము అట్లాంటివన్నీ కూడా ఆయన చేసిన ఆసరా పథకం అయితేనేమి, జగనన్న ఇండ్లు అయితేనేమి, ఇవన్నీ పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి చెందినాయి. ఈ ఇంట్లో పథకం చెందలేదు అనకుండా అర్హులైన అందరికీ చెందడం వల్ల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మళ్ళీ జగనన్నకే వేస్తాము, మళ్ళీ జగనన్ననే గెలిపించుకుంటాము అని వాళ్ళు ఎంతో సంతోషంగా చెప్తా ఉంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు రిసీవ్ చేసుకుంటా ఉంటే ఖచ్చితంగా మళ్ళీ జగనన్నే సీఎం అవుతాడు, మళ్ళీ శ్రీకాంత్ రెడ్డినే ఎమ్మెల్యే అవుతాడు. ఒక వాలంటీర్ వ్యవస్థ అయితేనేమి, ఇంటి దగ్గరికే ముసలోళ్ళు పోయి క్యూలో ఉండిపోయి డబ్బులు తెచ్చుకునే పరిస్థితి లేకుండా పొద్దున్నే ఇంటి దగ్గరికి తెచ్చిచ్చేది, ఇవన్నీ జగనన్న చేసినవన్నీ చాలా సక్సెస్ అవ్వడం వల్లనే ఈరోజు ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఎవరో పోయి డబ్బులు ఇవ్వకుండా డైరెక్ట్గా లబ్ధిదారులు మొత్తం ఎక్కువ మంది మహిళలే అవ్వడం వల్ల మహిళలు జగనన్నకు వాళ్ళకి ఇంకా దేవుడిచ్చిన అన్న అయిపోయినాడు జగనన్న అందరికీ. అట్లా అందరూ చాలా సంతోషంగా ఉండడం వల్ల ఖచ్చితంగా జగనన్నే మళ్ళీ సీఎం అవుతాడు, శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. ప్రధానంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నాడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో? రాయచోటి జిల్లా కావడం, ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి చేసిన అభివృద్ధుల్లో రాయచోటి జిల్లా కావడము, రాయచోటికి అవకాశం లేకున్నా మదనపల్లె, రాజంపేట ఎంతో ఇదిగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి చొరవతో రాయచోటి జిల్లా కావడము. రాయచోటి జిల్లా కావడం ఒక ఎత్తు అయితే, జిల్లా అయిన తర్వాత దానికి ఏం కావాలనో అన్నీ సమకూర్చుకోవడం, ఒక కలెక్టర్ ఆఫీస్ అయితేనేమి, ఎస్పీ ఆఫీస్ అయితేనేమి, రింగ్ రోడ్డులు అయితేనేమి, ఏ జిల్లాలు కొత్తగా వచ్చిన జిల్లాలు ఇంతగా అభివృద్ధి చెందల, చాలా వరకు 90% అభివృద్ధి జరిగింది. శ్రీకాంత్ రెడ్డి మళ్ళీ గెలిస్తే మిగిలిన అభివృద్ధి కూడా ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఒక మినిస్టర్గా లేకున్నా కూడా మినిస్టర్గా ఉంటే కంటే ఎక్కువ చేసినాడు ఆయన. ఇంకా మినిస్టర్ అయితే ఇంకా ఖచ్చితంగా రాయచోటిని చాలా అభివృద్ధి చేస్తాడని నమ్మకం నాకుంది. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గెలుపు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రాయచోటి నియోజకవర్గంలో? ఖచ్చితంగా బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. మంచి మెజార్టీతోనే గెలుస్తాడు. మేము కూడా అందరము అంటే మాకు తెలుసు ఖచ్చితంగా జగనన్నే వస్తాడు, శ్రీకాంత్ రెడ్డి సార్ గెలుస్తాడని. 5 ఏళ్ళకి ఒకసారి మేము ఇట ప్రజల దగ్గరికి వచ్చి వాళ్ళని చూస్తే, ఆ లేడీస్ కూడా పోయి చూస్తే ఇంకేదైనా సమస్యలు ఉంటే పోయి సార్కి మేము డైరెక్ట్గా చెప్పుకోగలుగుతామనే ఉద్దేశంతో తిరుగుతూ ఉంటాము. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తుంటే ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డికి పట్టం కడతామని చెప్పి ప్రజలు కూడా తెలుపుతున్నారని చెప్పి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత గారు తెలుపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని గెలిపిస్తారని చెప్పి, అన్నమయ్య జిల్లాలో అభివృద్ధిని పెద్ద ఎత్తున చేసి చూపిస్తారని చెప్పి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి సతీమణి శివలలిత గారు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, స్టూడియో న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.